చూస్తే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఎనెస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరైన వైద్య విద్యార్థి నితిన్ ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఎనెస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరైన వైద్య విద్యార్థి నితిన్ ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, నిమ్స్ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఒక వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సూసైడా లేకపోతే ఇంకా మరేదైనా కారణం ఉందా అనే అంశాల గురించి ఒక క్లారిటీ రావాల్సింది. ఇదే అంశం మీద ప్రస్తుతం ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నితిన్ ప్రజెంట్ నిమ్స్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నాడు. ఈయన పారామెడికల్ కోర్స్ చేస్తూ ఉన్నాడు. అయితే పారామెడికల్ కోర్సులో భాగంగా అనస్థీనియా విభాగంలో ఆయన ఇంటర్న్షిప్ కోసం గత కొంతకాలంగా నిమ్స్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. యథావిధిగానే ప్రతిరోజు రాగానే నిన్న ఆయన రాత్రి విధులకు హాజరయ్యారు. రాత్రి తన విధులు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఉదయం విధులకు వచ్చినటువంటి వారు చూడగా అప్పటికే అనస్థీనియా విభాగం, అప్పటికే న్యూరో సర్జరీ విభాగంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇది గమనించినటువంటి సహోద్యోగులు వెంటనే ఇటు పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నేను ప్రజెంట్ ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాను. నిమ్స్ ఆసుపత్రితో ఒక సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రిలోనే ఇంకా నితిన్కి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి డెడ్ బాడీని తరలించేటటువంటి ప్రయత్నం ఇటు పోలీసులు చేయబోతూ ఉన్నారు. అయితే ఇటు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఇంకేదైనా వేరే కారణాలు ఉన్నాయా అనే అంశాల గురించి ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు క్లూస్ కూడాను పోలీసులు సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రాత్రి ఆయన విధులకు హాజరైన తర్వాత తోటి ఉద్యోగులు కూడాను ఒకే విషయం చెప్తూ ఉన్నారు. రాత్రి కూడా యాక్టివ్గా ఉన్నాడంటూ కూడా. అయితే ఉదయం ఒక్కసారిగా కూడా న్యూరో సర్జరీ విభాగంలోకి వచ్చి చూడగా అప్పటికే నితిన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు, విగతజీవిగా పడి ఉన్నాడు. ఆయన ఎంత తట్టి లేపనప్పటికీ కూడాను ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఆ తర్వాత కంగారు పడినటువంటి సహోద్యోగులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అటువంటి సిబ్బంది నుంచి తర్వాత పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మీద ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ అందులో ఉండేటటువంటి సిబ్బందిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇంటర్న్షిప్ కోసమే ఇటు నితిన్ వచ్చినటువంటి నేపథ్యంలో నితిన్కు వేరే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా లేకపోతే ఇతర ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంశాలతో పాటు ఇంకా ఆయన ఆత్మహత్యకు సంబంధించినటువంటి వేరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ శశి.